అది అమరావతి వర్సెస్ మావిగ్ అని ఇప్పుడు సాక్షాత్ ఈ మాట అన్నది రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఇదే నినాదంతో మేము ముందుకెళ్తాం, మాకు ఓట్లేసేవారు మాకు ఇస్తారు అని చెప్పి ఒక రకమైన సర్ప్రైజింగ్ అండ్ షాకింగ్ కామెంట్స్ చేశారు జగన్. సో ఇది ఇప్పుడు హాట్ టాపిక్, ఏపీలో ప్రకంపనలు పుట్టిస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు ముగ్గురు ప్రతినిధులు ఉన్నారు, మురళీకృష్ణ, హసీనా అండ్ ఈశ్వర్ ఉన్నారు. సో ముందుగా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణతో మాట్లాడదాం. మురళీకృష్ణ, అటు ఇటుగా కరెక్ట్గా చెప్పాలంటే 3 years ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్. 2 నెలల ముందు 3 నెలల ముందు ఎజెండాలు మారడం, పార్టీల పొత్తులు పెట్టుకోవడం, రకరకాల సమీకరణాలు మారుతూ ఉంటాయి. బట్ 3 years ముందే మాజీ ముఖ్యమంత్రి ఒక స్టాండ్ తీసుకోవడం, అది కొద్ది రోజుల కింద ప్రపోజల్ అనుకున్నాం, ఇవాళ ఒక స్టాండ్ తీసుకోవడం, దానిపైనే ముందుకు వెళ్తామనడం, అది ఒక రకమైన సర్ప్రైజ్. అయితే అక్కడితో ఆగకుండా మా కోటేసేవారు మా కోటేస్తారు, మిగతా వాళ్ళు వేయరని చెప్పడం, ఎంత కాన్ఫిడెంట్గా చెప్పారంటే జగన్ ఇవాళ. ఈ మధ్య కాలంలో ఇట్లాంటి కాన్ఫిడెంట్ గల స్టేట్మెంట్ మనం చూడలేదు. ఏంటి ఇంత బలమైన ప్రకటనకి కారణాలు ఏమై ఉంటాయి? ఇటీవల కాలంలో అమరావతి పర్యటనకి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వెళ్ళినప్పుడు అక్కడ రైతుల ఆహ్వానం మేరకే వెళ్ళాము అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి దాడి తర్వాత ఇక కుల్లం వ్యవహారాన్ని ఓపెన్గా చెప్పేయాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ ప్రకటన చేశారని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే చాలా క్లియర్గా అమరావతికి సంబంధించి వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఏంటి అని చెప్పి పదే అనేక సందర్భాల్లో అడుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. కానీ అమరావతికి సంబంధించి అమరావతిలో రైతుల పక్షాన మేము ఉంటామని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నప్పటికీ కూడా మీరు అమరావతికి అనుకూలమా వ్యతిరేకమా అంటే అమరావతి కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రయోజనాలు నెరవేర్చేటువంటి అంశంగా మారిపోయింది అమరావతి వ్యవహారం. అక్కడ పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి. దేశంలో ఒక జాతీయ రహదారి నిర్మించాలంటే అయ్యేటువంటి ఖర్చుకి దాదాపుగా 2 ఖర్చు అక్కడ జరుగుతోంది ఒక చిన్న రోడ్డు వేయడం కోసం. అంటే ఏ స్థాయిలో అవినీతి జరుగుతోంది అనడానికి ఇది ఒక తార్కాణం అని చెప్పి జగన్ చెప్తూ వచ్చారు. అంటే జగన్ చెప్తున్నటువంటి మాట, జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం అమరావతి అంతా కూడా పెద్ద ఎత్తున స్కాములుగా మారిపోయింది. అదే సందర్భంలో ఒక సామాజిక వర్గానికి అనుకూలంగా మారిపోయింది. కాబట్టి మేము అమరావతిలో జరుగుతున్న వ్యవహారాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు అది కొంత కన్విన్సింగ్గా లేదు అనేటువంటి అభిప్రాయం ఆ పార్టీలో కూడా కొంత చర్చ జరిగిన తర్వాత ఇక కుల్లం ఓపెన్గా చెప్పాలి తమ వైఖరి ఏంటి అనే విషయాన్ని క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే కేవలం అమరావతికి మాత్రమే కాదు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 కారిడార్లని కలిపినటువంటి మావిగనే మా నినాదం. రాబోయేటువంటి ఎన్నికల్లో ఈ అంశం ప్రాతిపదికన మేము ఎన్నికలకు వెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేశారు. మాకు ఓటేసేటువంటి వాళ్ళు అంటే మావిగని సమర్థించేటువంటి ఎవరైతే ప్రజానికి ఉంటారో వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతి మాత్రమే కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూటమి ప్రభుత్వానికి ఓటేస్తారు అనేటువంటి ఒక విషయాన్ని క్లియర్గా ఒక లైన్ని డ్రా చేసేశారు అని చెప్పి చెప్పొచ్చు. అంటే రాబోయే ఎన్నికలకి ముందుగానే ఎన్నికల ఎజెండాని సెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం. ఇమీడియట్గా అదే అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చాలా క్లియర్గా అమరావతిని ఎవరు కూడా ఒక ఇంచు కూడా కదపలేరు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా ఈరోజు నెల్లూరు వేదికగా, ఉమ్మడి నెల్లూరు వేదికగా జరిగినటువంటి సభలో, బహిరంగ సభలోనే చంద్రబాబు నాయుడు కూడా చాలా క్లియర్గా ప్రకటించేశారు. ఎందుకంటే అమరావతికి సంబంధించి మళ్ళీ మారుతుందేమో, 3 రాజధానులు లాంటి అంశాలు మళ్ళీ తెర మీదకి వస్తాయేమో అనేటువంటి ఒక భయం ప్రజానికల్లో ఉన్నటువంటి ఈ సందర్భంలో 2019లో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు పరిస్థితులు 3 రాజధానులు అనేటువంటి అంశం తెర మీదకి రావడం, పెద్ద ఎత్తున అమరావతి రాజధానిగా ఉండాలి అంటూ అమరావతి ప్రాంతానికి సంబంధించిన రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేయడం, ఇలాంటి చాలా పరిణామాలు జరిగినటువంటి సందర్భంలో ఈసారి ఎటువంటి అంబిగ్విటీ, కన్ఫ్యూజన్ ఉండకూడదు అనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా మేము ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చాం. అమరావతి శాశ్వత రాజధాని ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి విషయాన్ని పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం ఒప్పించి అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోను బిల్లులు పాస్ చేయించి అమరావతి శాశ్వత రాజధానిగా చేసేటువంటి ప్రయత్నం మేము చేస్తే, ఆన్ ది అదర్ సైడ్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు ప్రజలు మళ్ళీ కన్ఫ్యూజ్ చేయడం కోసం మావిగల్ లాంటి అంశాలు తెర మీద తీసుకొస్తున్నారు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, కాబట్టి ఒకవేళ రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధానిగా ఉంటుంది, దీనికి చట్టబద్ధమైనటువంటి అంశాలు కూడా కల్పించామనేది చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి మాట. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికలు చాలా క్లియర్గా అమరావతి వర్సెస్ మావిగన్ జరగబోతున్నాయనే విషయం చాలా క్లియర్గా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఆలోచన, ఎన్డీఏకి సంబంధించినటువంటి అధికార పార్టీ ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ రాష్ట్రంలో ఉందో ఆ పార్టీ లైన్ చాలా క్లియర్గా అమరావతి, అందులో ఎటువంటి అంబిగ్విటీ, కన్ఫ్యూజన్ లేదు. ఇది ఇప్పుడు ఒక రకంగా మరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినట్ట, లేకపోతే ప్రజలకు చాలా ఒక మంచి క్లారిటీ ఇచ్చేసినట్లు అని చెప్పుకోవచ్చా? చాలా క్లియర్గా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మావిగన్ని మా నినాదం అన్నది వైఎస్ఆర్సీపీ మాట, అమరావతి మాత్రమే మా నినాదం అన్నది ఎన్డీఏ మాట. సో ఎవరి వైపు ఉంటారు అనేది ప్రజలు తేల్చుకుంటారు, రాబోయే ఎన్నికల్లో తేల్చుకుంటారు. కానీ ఆన్ ది అదర్ సైడ్ ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా ఎలా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో అంటే చాలా క్లియర్గా ఈరోజు మా ఎన్నికల నినాదం ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తే చాలా క్లియర్గా అదే అంశానికి కౌంటర్గా
ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ప్రకటనకి కౌంటర్గా చంద్రబాబు నాయుడు కూడా చాలా ఓపెన్గా బహిరంగ సభలోనే చెప్పినటువంటి మాట, మళ్ళీ గొడ్డల పార్టీని మాత్రం అధికారంలోకి రానియకుండా చేయాలి అనేటువంటి ఒక నినాదం ప్రజలు తీసుకోవాలి అని. వైఎస్ఆర్సీపీ అనేటువంటి మాటను ఎక్కడ కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావించట్లేదు. ఆ పార్టీకి గొడ్డల పార్టీ అని చెప్పి నామకరణం చేశాం. ప్రజానికం కూడా దాన్ని గొడ్డల పార్టీ అని చెప్పి మాత్రమే ప్రజల్లోకి పార్టీ నాయకత్వం కేడర్ కూడా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే ఎన్నికల్లో గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటి నినాదంతో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్డీఏ నినాదం అదే, గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేది మా నినాదం అన్నది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి వైఎస్ఆర్సీపీ అనేటువంటి ఆ మాట కూడా అనకుండా, వైఎస్ఆర్సీపీ అనేటువంటి ప్రస్తావన కూడా చేయకుండా, జగన్ పార్టీ అనేటువంటి ప్రస్తావన చేయకుండా గొడ్డలి పార్టీ అనేటువంటి నినాదంతోనే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అనేటువంటి నినాదంతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాము అనేది చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి రెండు పార్టీల వైఖరి చాలా క్లియర్గా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజల ముందు చాలా క్లియర్గా రెండు పార్టీలు తమ తమ వైఖరిని పెట్టేశాయని చెప్పుకోవచ్చు. రెండు పార్టీల నినాదం ఇక ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇకపైన ప్రజానికి ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఎన్నికలు ఇంతకుముందు మీరు అన్నట్టు ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నికల సమయం కానే కాదు, చాలా క్లియర్గా కంఫర్టబుల్ మెజారిటీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్డీఏ కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉంది. ఎక్కడా ఎటువంటి అంబిగ్యూటీ లేదు, ఎటువంటి రాజకీయపరమైనటువంటి అనిశ్చితి లేదు. చాలా క్లియర్గా కంఫర్టబుల్గా అబ్సల్యూట్ మెజారిటీతో చాలా క్లియర్గా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికలకి ఎజెండాని సెట్ చేయడం అనేది అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం ఇద్దరు కూడా ప్రజలకి చాలా ముందుగానే తమ తమ నినాదాన్ని బయట పెట్టేశారని చెప్పి మాత్రం చెప్పుకోవచ్చు. రైట్. మురళీకృష్ణ, ఫస్ట్ అమరావతి, తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత 3 రాజధానుల అంశం వచ్చింది కాబట్టే ఇక ఈసారి అమరావతి విషయంలో ఆచితూచి చాలా పకడ్బందీగా ముందుకెళ్ళింది ప్రభుత్వం. అటు చట్టబద్ధత విషయం కావచ్చు, వేగంగా నిర్మాణాలు చేయడం కావచ్చు, నిధుల్ని అలాట్ చేయించడం కావచ్చు, చకచకా పనులు చేయించి ఒక టార్గెట్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. బట్ ఇవాళ వైసీపీ ఒక ఎజెండా ఫిక్స్ చేసింది. దీంతోనే ముందుకెళ్తాం, ఇక గెలుస్తాం, ఓడితాం, మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు వస్తారు అని చెప్పి జగన్ అన్న తర్వాత ఇప్పుడు అమరావతి విషయంలో మరిన్ని మార్పులు మనం చూసే అవకాశం కనిపిస్తోందా చాలా స్పీడ్గానే? పరంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు అయితే ఇక ప్రస్తుతానికి ఏం లేవు. ఎందుకంటే అమరావతి శాశ్వత రాజధాని అనేటువంటి అంశం ప్రాతిపదికన ఆల్రెడీ ఇప్పటికే అటు లోక్సభలోను ఇటు రాజ్యసభలోనూ చర్చ జరిగింది. దానికి సంబంధించి ఒక నిర్ణయం అనేది కేంద్ర ప్రభుత్వ స్థాయిలోనే జరిగిపోయింది. కానీ ఆన్ ది అదర్ సైడ్ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నటువంటి, గతంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఒక నినాదాన్ని తీసుకుంది. అమరావతి కేవలం ప్రజా రాజధాని కాదు, అది కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని. అక్కడ రైతులకు అన్యాయం జరుగుతుంది, పెద్ద ఎత్తున స్కాములు జరుగుతున్నాయి. కాబట్టి అమరావతి ప్రజా రాజధానిగా దీన్ని భావించడానికి ఆస్కారం లేదు. నిజంగా ప్రజా రాజధాని కావాలంటే మచిలీపట్నంలో ఉన్నటువంటి పోర్టు, విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, అలాగే గుంటూరులో ఉన్నటువంటి ప్రస్తుత అమరావతికి సంబంధించినటువంటి రాజధాని, ఈ 3 ప్రాంతాలు ఒక ట్రాంగులర్ షేప్లో డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. దానికి ఒక నినాదాన్ని తీసుకున్నాము. అందులో అన్ని వర్గాలు ఉంటాయి. అది కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించి కాకుండా ఇటు కాపులు కావచ్చు, లేక ఇతర వర్గాలు కావచ్చు, లేక ఇతర వర్గాలకు సంబంధించినటువంటి, అంటే కులాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా అక్కడ ప్రస్తుతానికి వస్తాయి. కాబట్టి అన్ని కులాలకు సంబంధించి న్యాయం జరిగేటువంటి విధంగా ఈ మావిగన్ అనేది డెవలప్ అవ్వబోతోంది అన్నది వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లైన్. కాబట్టి ఒక లైన్ చాలా క్లియర్గా కనబడుతోంది, అమరావతి శాశ్వత రాజధాని, ఇది ఎన్డీఏ లైన్. ఆన్ ది అదర్ సైడ్ 3 ప్రాంతాల అభివృద్ధి జరగాలి, 3 ప్రాంతాలు ట్రాంగులర్ షేప్లో డెవలప్ కావాలి, అన్ని ప్రాంతాలు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు డెవలప్ కావాలి, అందులో మావిగన్ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది అన్నది వైఎస్ఆర్సీపీ తీసుకున్నటువంటి లైన్. అయితే ఇప్పటికే కన్నా లక్ష్మణ్ లాంటి సీనియర్ నాయకులు చెప్తున్నటువంటి మాట, గతంలో ఇలాగే 3 రాజధానులు అంటే మీకు కేవలం 11 సీట్లు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అనేటువంటి నినాదాన్ని తీసుకుని అమరావతిని వ్యతిరేకిస్తే మీకు మరింత నష్టం జరగబోతున్నది ఎన్డీఏకి సంబంధించిన నాయకులు చేస్తున్నట్టు హెచ్చరిక. కాబట్టి దీని ప్రభావం ఏ రకంగా ఉంటుంది అనేది చూడాలి పొలిటికల్గా. రైట్ మురళీ రెడ్డి.